హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ వచ్చేసినాం. ఇంకా వచ్చేసి మనకు 64 days ఉంది. సో మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్స్ ఏమో చూసుకుందాం. సో ఫాస్ట్ అయితే వర్క్స్ జరుగుతున్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అందరు జై శ్రీ గణేష్ కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష. మనం ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ చేస్తున్నాం. సో ప్రస్తుతం ఇప్పుడు మనకి ఏదేంటంటే మనకు నెక్స్ట్ డేస్ సంబంధించిన ఉందో డేస్ సంబంధించిన ఏంటంటే సో ముందర అయితే మనకు ఎక్స్టెండ్ చేసి చూడండి. ముందర ఎక్స్టెండ్ చేసి కొంచెం ముందర అయితే పెట్టారు. ఎందుకంటే అది మెయిన్ పోల్స్ కనపడకుండా కొంచెం లోపలికి అయితే పెట్టేసి పైన మేకలు అయితే కొట్టేసింది చూడండి. కొంచెం ముందరికి అయితే కొట్టేసారు. సో మిడిల్ బాగా సంబంధించిన అయితే మిడిల్ భాగం అయితే మనకు ఐరన్ మనకు ఏదైతే మిడిల్ పోల్ ఉందో సో మిడిల్ పోల్ నుంచి బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో సో ఆ వరకు అయితే ఏం జరగలేదు చూడండి పైన కింద వరకు. సో మనకు ఏదైతే షెడ్యూల్ చూస్తుంటే సో ఇంకా మనకు లెఫ్ట్ సైడ్ మన గజ్జలమ్మ దేవి ఉంది కదా. సో మనం నిన్ననే చూపించా. సో మనకు నిన్ననే రెడీ చేసి అయితే పెట్టేసారు ఇది మొత్తం. సో మనకు ఇది పైన గిలా మొత్తం కట్టెలు అయితే కొట్టేసుకుంటున్నారు పైకి. సో ఇంకా 50% అయితే కంప్లీట్ అయిపోయింది అది కట్టెలు కొట్టడం. సో మొత్తం కట్టెలు అయితే కొట్టేస్తారు. సో కింది నుంచి పై వరకు మళ్ళీ ఇలా పైకి అయితే కొట్టేస్తారు. సో వీళ్ళైతే కట్టెలు అయితే అక్కడ ఉన్నాయి. సో ఇక్కడైతే పెడుతున్నారు, ఇక షిఫ్ట్ చేస్తారు. సో మనకు గజ్జలమ్మ దేవికి సంబంధించిన బేస్ అన్నమాట ఇది. సో గజ్జలమ్మ దేవేస్ మనకు నిన్న అయితే రెడీ చేసింది. సో నిన్న మనకు నార్మల్గా ఫ్రేమ్ అయితే చేసింది. రెడీ చేసింది. సో సన్నసీకులు ఉన్నాయి కదా, సన్నసీకులు మొత్తం కట్ చేసుకుంటున్నారు. సో సన్నసీకులు సో ఇంకో అప్డేట్ ఏంటంటే వీళ్ళు కట్టెలకు సంబంధించినది మా షెడ్కి సంబంధించినది అంటే సో మనకైతే ఇక్కడ సపోర్ట్ అయితే ఇచ్చారు. నాకు అక్కడ ఒకటి నిలబెట్టి కట్టెలు పెట్టి సో సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇలా తీసుకుంటారు. మనకు ఇది గుంజ పెట్టారు కదా, ఈ గుంజ వరకు మనకు లాస్ట్ వరకు వచ్చేది. సో ఇదే మన షెడ్కి సంబంధించినది. గజ్జలమ్మ దేవికి సంబంధించిన షెడ్ మాత్రం ఇదే వస్తుంది. సో ఇంత హైట్ వస్తుంది. సో ఎందుకంటే సో చిన్నగా ఉంటుంది కాబట్టి సో ఇదైతే చిన్నగానే పెడతారు కొంచెం. సో పైకి అయితే ఇట్లా మనకు ఫ్రేమ్స్ కానీ యాడ్స్ కానీ వేస్తారు కదా, సో అవి అయితే వస్తాయి పైకి. సో ఇది మనకు లెఫ్ట్ సైడ్ సంబంధించిన అప్డేట్ ఇది. సో కింద బేస్ అదేవిధంగా మనకు పైన అయితే కొట్టేసుకున్నారు. సో కట్టెలు అయితే మొత్తం కొట్టేసుకున్నారు. సపోర్ట్ కట్టెలు అయితే కట్టేసారు ఇప్పుడు ప్రస్తుతానికి. సో అక్కడికి చూడండి మనకు ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ ఇలా సపోర్ట్ కట్టెలు అయితే కట్టారు. అంటే ఈ గుంజ ఇవన్నీ చాలా బరువు ఉంటాయి కాబట్టి బిల్డింగ్ కి అదేవిధంగా మనకి ఇక్కడైతే కట్టెలు చూడండి ఇట్లా ఎక్సాక్స్ కొట్టేసారు మొత్తం బిల్డింగ్ కి. సో బిల్డింగ్ నుంచి మొత్తం ఇలా అటాచ్మెంట్ ఉంటుంది మొత్తం బిల్డింగ్ కి అక్కడ దానికి ఆ పోల్ కి. సో అలా మొత్తం అయితే పెట్టేసారు. సో మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఏదంటే బిగ్ అప్డేట్ రేకులకు సంబంధించి ఉంటాయి కదా, రేకులు అయితే వచ్చేసినాయి. సో రేకులు అయితే వచ్చేసినాయి. అదేవిధంగా మనకు ఇక్కడ హైగ్రీవ స్వామి ఉన్నాడు కదా, హైగ్రీవ స్వామికి బేస్ అయితే రెడీ చేసింది. మనం నిన్నే రెడీ చేసి పక్కకు పెట్టానుగా, అదైతే తీసి ఇక్కడైతే పెట్టేసింది. సో మనం హైగ్రీవ స్వామి మనకి షెడ్కి సంబంధించినది ఇక్కడైతే ఉంది. సో మనకు హైగ్రీవ స్వామిది బేస్ అయితే రెడీ చేసారు. సో హైగ్రీవ స్వామి బేస్ కూడా మనకు రేకులు అయితే రెడీ చేశారు. సో రేకులు అయితే మొత్తానికి ఈ రోజు లేదా రేపు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో పైన చూసుకుంటే సో పైన వరకు అయితే కట్టెలు అయితే కొట్టేసింది అది. సో వీలైతే ఈ కట్టెలన్నింటికి పైకి అయితే గుంజుకుంటున్నారు. ఈ కట్టెలు ఉన్నాయి కదా, ఈ కట్టెలను ఇక్కడ పైకి అయితే తీసుకుంటున్నారు గుంజుకుంటున్నారు చూడండి. సో అది కనబడుతుంది కదా, వాళ్ళైతే పైన కట్టేసి గుంజుకుంటున్నారు. సో వీళ్ళైతే పైకి అయితే ఇలా కట్టెలు అయితే వేస్తారు అడ్డంగా నిలువుగా ఇలా వేసిన తర్వాత మొత్తం వీలైతే అది రేకులు అయితే వేయడం జరుగుతుంది. రేకులు వేసిన తర్వాత మొత్తం సైడ్స్కి కానీ ఇవి కానీ మొత్తం అయితే కవర్ చేస్తారు. సో ఇది మన ఖైరతాబాద్ దేశ అప్డేట్. సో వీడియో వచ్చిన వాళ్ళు లైక్ కామెంట్ చేయండి. సో ఇంకెవరైనా మన రీసెంట్గా వీడియోలు చూడాలనుకో చూడండి. సో నిన్న మొన్న పెట్టిన వీడియోలు అయితే చూడండి. సో బేసిక్ మన వినాయకుని బేస్ సంబంధించిన ఏది ఉందంటే సో మెయిన్ ఏంటంటే మనకు ముంగడ ఏదైతే మనకు లిఫ్టింగ్ పోల్ ఉందో లిఫ్టింగ్ పోల్ ముంగడికి వచ్చిండే. సో ఆ ముంగడు వచ్చిన కొంచెం వీళ్ళైతే చిన్నగా టాకులు వేస్తారు చూపిస్తారు అండి. సో చిన్నగా వీళ్ళు టాకులు వేస్తారు, ఇలా టాకులు వేసి వాళ్ళైతే పెడతారు. సో చిన్న చిన్న టాకులు అయితే వేస్తారు. సో చిన్న చిన్న టాకులు వేసి ఉత్తగా ముందరికి కూడా పెడతారు.
సో ఈ సీకులు ఎందుకు కట్ చేసుకోవాలంటే సో ముందరైతే ఇలా పట్టీలు అయితే కొడతారు, సో జాలిలాగా అయితే కొట్టేస్తారు మొత్తం కింద. సో ఇది కొట్టినాక వీళ్ళైతే ఒక 2-3 డేస్లో ఈ సీకులతోటి మొత్తం వంపుకుంటారు, బొజ్జ కానీ అదేవిధంగా తొండం కానీ నాగుబాబులు కానీ. సో చాలా అయితే వీళ్ళైతే తీసుకుంటారు. సో వీడియో ఎన్నివరకు థ్యాంక్ యూ. అందరు జై శ్రీరామ్ కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.